గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా ధూళిపాల నరేంద్ర కుమార్ పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అంబటి మురళీకృష్ణ పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నరేంద్ర కుమార్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మురళీకృష్ణ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. నరేంద్ర కుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 12,36,81,177 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. మురళీకృష్ణ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 23,69,86,199 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. నరేంద్ర కుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 2,84,55,738 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. మురళీకృష్ణ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 15,05,95,697 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం నరేంద్ర కుమార్ పై 16 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం మురళీకృష్ణ పై 3 కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో నరేంద్ర కుమార్ యొక్క ఆస్తులు 65.85% పెరిగినట్లు పేర్కొన్నారు. నరేంద్ర కుమార్ 1994 నుండి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2019 ఎన్నికల్లో మొదటిసారిగా ఓడిపోయారు. తిరిగి మరోసారి పోటీ చేస్తున్నారు. అంబటి రాంబాబు సోదరుడిగా మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు అంబటి మురళీకృష్ణ.